గుడ్ మార్నింగ్ డియర్ ఆల్. ఎవరైతే ఈ స్క్రీన్ షాట్ చూస్తున్నారో ఇలా రీఛార్జ్ చేస్తే మీకు కూడా క్యాష్ బ్యాక్ వస్తుందంటే చాలామంది నమ్మడం లేదు. ఇప్పుడు నేను ఈ మొబైల్ నెంబర్కి నా మొబైల్ నెంబర్కే లైవ్లో రీఛార్జ్ అనేది చేసి చూపిస్తాను. ఈ విధంగా మీకు క్యాష్ బ్యాక్ రావాలంటే ఏం చేయాలి, రీఛార్జ్ చేసిన తర్వాత రీఛార్జ్ చేయాలంటే మీరు యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా సైన్అప్ చేయాలి, ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అనేది ఉండబోతుంది. వీడియో ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి. కంపల్సరీ ఇలా మీరు కూడా క్యాష్ బ్యాక్ పొందాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఏం డౌట్ ఉన్నా వీడియో చివరి వరకు చూసి నా కింద కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ క్యాష్ బ్యాక్ పొందాలి, అలాగే టీం వర్క్ చేసే వాళ్ళు ఇన్కమ్ పొందాలనేదే నా ఆశ. ఖచ్చితంగా మీరు దీన్ని నిరూపిస్తారని నేను అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. యాప్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. లైవ్లో ఇప్పుడు రీఛార్జ్ అనేది చేద్దాము. ఇక్కడ రీఛార్జ్ చేయాలంటే కింద ప్రీపెయిడ్ అనేది క్లిక్ చేస్తున్నాను. పైన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. నా మొబైల్ నెంబర్కి రీఛార్జ్ అనేది చేస్తున్నాను నేను. ఇక్కడ ఆపరేటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్లాన్స్లోకి వెళ్తున్నాను. నాకు నచ్చిన ప్లాన్ అనేది నేను ఎంపిక చేసుకుంటాను. త్రీ మంత్స్ ప్లాన్ కోసం చూస్తున్నాను నేను. ఓకే, వచ్చేసింది 3 months ప్లాను. డైలీ 2 GB ఇది 839 ప్లాన్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు రీఛార్జ్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. ఎస్ఆర్ నో కన్ఫర్మ్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ. ఇప్పుడు ఏదైతే టీపిన్ ఉందో నాది ఇచ్చేస్తున్నాను. టీపిన్ అనేది వెరిఫై అయిపోయింది. రీఛార్జ్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అఫీషియల్ లాంచింగ్ ఇంకా యాప్ జరగలేదు కాబట్టి కొంచెం స్లోగా అనిపించవచ్చు. అఫీషియల్ లాంచింగ్ తర్వాత చాలా స్పీడ్గా ఉంటుందండి యాప్. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ స్పీడ్గానే ఉంది. కాకపోతే ఏంటంటే టెస్టింగ్ మోడ్ ఉంది అని యాప్ ఇది. అఫీషియల్ లాంచింగ్ జరిగిన తర్వాత ఇంకా స్పీడ్ రీఛార్జ్ అనేది చూడొచ్చు. సక్సెస్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్లో క్యాష్ బ్యాక్ అనేది అక్కడ ఎంత చూపిస్తుంది, ₹59.73. ఈ విధంగా మీరు క్యాష్ బ్యాక్ పొందాలంటే కంపల్సరీ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ సైన్అప్ పేజ్ మీకు కనపడుతుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి జెట్పే అని టైప్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళినా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక యాప్ ఓపెన్ చేస్తే లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ అని అడుగుతుంది. మీరు రిజిస్టర్ అని కొట్టండి. రిజిస్టర్ కొట్టగానే ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పైన జిమెయిల్ ఇవ్వండి, కింద మీ నేము, పాన్ కార్డులో ఆధార్ కార్డులో ఎట్లుంటే అట్లా ఇచ్చేసేయండి. తర్వాత మీరు వాడుతున్న మొబైల్ మాత్రం ఇవ్వండి. తర్వాత మీ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ పాస్వర్డ్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను. పాస్వర్డ్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. ఆ తర్వాత మీరు కింద ఒకటి టీ పిన్ అనేది సెట్ చేసుకోండి. 4 నంబర్లు ఉంటుంది. మీరు రీఛార్జ్ చేసిన ప్రతిసారి ఈ టీ పిన్ అడుగుతుంది. తర్వాత ఇక్కడ స్పాన్సర్ ఐడి మీరు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారాగానే వెళ్తే స్పాన్సర్ ఐడి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదు మీరు ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసినారు అన్నట్లయితే ఈ స్పాన్సర్ ఐడి ఇక్కడ కనపడుతుంది కదా, ఆ స్పాన్సర్ ఐడి ఇవ్వండి. అక్కడ కింద పేరు ఆ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు ప్రాసెస్లో తెలుపుతాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జిమెయిల్ వర్కింగ్లో ఉన్న జిమెయిల్ మాత్రం ఇవ్వండి. ఎక్కడ కానీ స్పెల్లింగ్స్ మిస్టేక్ చేయొద్దు, లేదంటే మీరు మళ్ళీ తర్వాత ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీకు యాప్ అనేది ఓపెన్ అవ్వదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు మీ పేరు షార్ట్ కట్లో ఇవ్వకండి. మీ ఇంటి పేరుతో సహా ఆధార్ కార్డు ఎట్లుంటే అట్లా పేరు అనేది ఇవ్వండి. మీకు పర్ఫెక్ట్గా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే మళ్ళీ ఓపెన్ కాదు, మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఈ జిమెయిల్, మొబైల్ నంబరు ఈ విషయంలో మీరు కంపల్సరీ యూజ్ చేసేటివే ఇవ్వండి. ఆ తర్వాత పాస్వర్డ్ అనేది పేపర్ విన రాసుకోండి. టీ పిన్ కూడా పేపర్ విన రాసుకోండి. ఈ జాగ్రత్తలు కంపల్సరీ పాటించండి. లేదంటే మీరు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు.